ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా అండి? దేవుని మహాకృప వలన మనందరం క్షేమంగా ఆరోగ్యంగా మరలా ఒక నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడు సహాయం చేశారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 90వ కీర్తన 12వ వచనం చదువుతూ ఉన్నాను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము అని మోషే ఈ కీర్తన వ్రాసినట్టుగా మనకు తెలుసు. ఏమండి, చాలా అద్భుతమైన కీర్తన. చాలాసార్లు సంఘాలలో ఈ కీర్తనను చదివిస్తూ ఉంటారు. ఆయా సందర్భాలలో చదవడం మనం చూస్తూనే ఉంటాం. ఏమండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయండి అని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. మా దినమును లెక్కించుటకు మాకు నేర్పము అని మోషే అంతటి ఆయనే ప్రార్థన చేస్తే ఈరోజున మనం ఎంతటి వారం? ఈరోజున చాలామంది జ్ఞానము లేక తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. జ్ఞానం లేక కుటుంబాలను కట్టుకోలేకపోతున్నారు. జ్ఞానము లేక దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని చిందరవందర చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మా జీవితాలు ఇలాగైపోయినాయి, మా పిల్లలతో చెప్తూ ఉన్నారు, మీరు అలాగ అవ్వద్దు అని చెప్తున్నారు. దానికి కేవలం కారణం ఏంటి అంటే జ్ఞానమైన క్రీస్తు వారి హృదయాలలో లేకపోవడం. అందుకనే మోషే ప్రార్థన చేస్తున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అంటున్నాడు. ఆ కీర్తన అంతా మనం చదివితే అయ్యా 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, ఏమంటే నిట్టూర్పులే, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఉగ్రత భరిస్తూనే చాలాసార్లు ఇశ్రాయేలీయులు అందరూ కూడా అరణ్య మార్గంలో దేవుణ్ణి విసిగించారు. ఆ ఎడారిలో దేవుణ్ణి విసిగించారు. చాలాసార్లు విసిగించి కేవలం నీళ్ల కోసం, కేవలం ఆహారం కోసం, కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసం విసిగించి చాలామంది అరణ్య మార్గంలో రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు కదా. మరి ఈ రోజున ఆయన అదే అంటున్నాడు, మేము చాలాసార్లు జ్ఞానము లేక నిన్ను విసిగించామయ్యా, నిన్ను బాధ పెట్టామయ్యా, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపేశాము. మా యొక్క ఇన్ని సంవత్సరాలు బ్రతికిన అంత ఆయాసంగా ఉంది, దుఃఖంగా ఉంది, ఏది మంచిది అని కనిపించట్లేదు. మా దినాలు లెక్కించడం మాకు నేర్పించుము. ఇప్పటికే చాలా వయసు అయిపోయింది, ఇప్పుడైనా మాకు జ్ఞానం దయచేయమని ఆయన ప్రార్థిస్తున్నట్టుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున మోషే అంతటి ఆయనే అడిగితే ఈరోజున మనకెంత జ్ఞానం కావాలి అంటే, ఎందుకనే కుటుంబాలను కట్టుకోవాలి అన్నా, పిల్లలను ప్రభువులో పెంచాలి అన్నా, లేకపోతే మన సంఘాన్ని ప్రభువు కోసం ఆయత్తపరచాలి అన్నా, ఏమంటే మన ఉద్యోగ స్థలాలలో చక్కగా మన పని జరిగించుకోవాలి అన్నా, ఏమండి మన స్టడీస్లో ముందుకు సాగాలి అన్నా మనందరికీ జ్ఞానం కావాలి. ఈరోజున చాలామందికి జ్ఞానం ఉండటం లేదు. తెలివితేటలు ఉంటున్నాయి కానీ జ్ఞానం అనేది కొదువుగా అనిపిస్తుంది. తెలివితేటలు అనేవి పుస్తకాలు చదివితే వస్తాయి కానీ జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి. ఏమండి, జ్ఞానము ఉంటేనే మన రాజ్యాన్ని మన యొక్క కుటుంబాన్ని మనం పోషించుకోగలం. జ్ఞానం ఉంటేనే ఆ ఉన్న కొంచెం వస్తువులను ఎలాగా చక్కగా సర్దుకోవాలో అలాగా చక్కబెట్టగలం. ఈ రోజున స్త్రీలైనా పురుషులైనా లేకపోతే పిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ రోజున ప్రభువుని అడగాలి, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయండి అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జ్ఞానం ఇస్తాడంట. ఏమంటే జ్ఞానం కావాలి అంటే తప్పకుండా దేవుడి దగ్గరికి మాత్రమే రావాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం మనం చదవగలిగితే అక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే ఆయన చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయంలో 29వ వచనం, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను అని చెప్పడం మనం చూస్తున్నాం. జ్ఞానం ఈ రోజున చాలామందికి అసహ్యం అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్నవాళ్ళకి, నాన్న ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఇది చాలా తప్పు, ఇలా వెళ్తే దేవుడికి ఇష్టం, దేవుడు చాలా బాధపడతారు, దేవునికి కోపం వస్తుందని చెప్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు నాకు తెలుసులే అనే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు ఎందుకులే, నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది, పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది, నేను ఏదైనా సాధించగలను అనుకుంటూ ఉన్నారు.
కానీ దేవుని సహాయం లేకుండా, దేవుడిచ్చిన జ్ఞానం పొందుకోకుండా, దేవుని పట్ల భయం లేకుండా, భక్తి లేకుండా మనం ఆ జ్ఞానాన్ని పొందుకోలేము, ముందుకు సాగలేమని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలామందికి జ్ఞానం అసహ్యం అయిపోతుంది. ఏమంటే జాగ్రత్తలు చెబుతూ ఉంటే చేదస్తం అనుకుంటూ ఉన్నారు, లేకపోతే ఇలా చేయొద్దు అంటూ ఉంటే, ముఖ్యంగా యవనస్తులైన వారు తల్లిదండ్రుల మాట వినకపోవడం మనం చూస్తూ ఉన్నాం. మాకు అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటూ ఉన్నారు. జీవితం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు, పెద్దల్ని పట్టించుకోవటం లేదు, దైవజనుని పట్టించుకోవటం లేదు. ఏమండి, మా ఇష్టం అనుకుని బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్ఞానం కావాలి అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితేనే జ్ఞానం వస్తుంది. బైబిల్లో జ్ఞానం ఉంది, దేవుని వాక్యములో జ్ఞానం ఉంది. ఏమండి, ఈ రోజున చాలామందికి అసహ్యం అయిపోయింది. అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదివితే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని లేఖనం చెప్తుంది. దేవుడు ఒక్కడే జ్ఞానం ఇచ్చేవాడు. ఏ మార్గంలో వెళ్ళాలా, ఏది ఎలాగ చేయాలి, అది కుటుంబ సంబంధమైనదా, సంఘ సంబంధమైనదా, ఉద్యోగ సంబంధమైనదా, అది ఏదైనా సరే, అది డబ్బా ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు జ్ఞానం ఇవ్వాలి. ఏమంటే ఇంట్లో ఉన్న ఆ కొంచాన్ని ఎలాగా చక్కగా చేసుకోవాలో దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఏమంటే మూర్ఖులైన వారికి ఎలాగ లోబడాలో దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. తప్పకుండా వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఆ జ్ఞాన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకని యాకోబు పత్రికలో ఉంది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం కదా, మీలో ఎవరికి జ్ఞానము కొదువుగా ఉంటే వాడు యెహోవాను అడగవలెను, ఆయన వారికి అందరికీ కూడా ధారాళంగా దయచేస్తాడని లేఖనం చెప్తుంది. ఈ రోజున విశ్వాసులంగా మనం ప్రతిరోజు అడగాలి, దేవా నాకు జ్ఞానం దయచేయండి. నా కుటుంబంలో భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, లేకపోతే నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, నా ఉద్యోగాన్ని ఎలాగ చెయ్యాలి, లేకపోతే నాకున్న కొంచాన్ని ఎలాగా డివైడ్ చేసుకోవాలి, ఎలాగ ఖర్చు పెట్టాలి. ఈ రోజున ఆ జ్ఞానాన్ని దేవుడు మన దగ్గర పొందుకుంటే తప్పకుండా దేవుడు ఆ జ్ఞానము ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోగలం, మన సంఘాన్ని కట్టుకోగలమని లేఖనం తెలియచేస్తుంది. ఏమంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్తాం కానీ, ఏమంటే పేరుకి జ్ఞానే కానీ తన కుటుంబాన్ని తనకు చాలా సామెతలు రాశాడు. చాలామందికి జ్ఞానాన్ని బోధించాడు, కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఏమండి, జ్ఞాని అయిన సొలొమోనే కానీ తన కుటుంబానికి ఆ జ్ఞానం పనికి రాలేదు. ఏమండి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, దేవుని వాక్యాన్ని చదవలేదు. చూడండి ఒకసారి 119వ కీర్తనలో 98, 99 వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని దావీదు చెప్తూ ఉన్నాడు. సాధారణంగా వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చదువు లేకపోయినా, వాళ్ళకి ఈ టెక్నాలజీ తెలియకపోయినా వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ ఉంటారు. కానీ ఆ జ్ఞానాన్ని యవ్వన దశలోనే పొందుకోవాలి అంటే తప్పకుండా దేవుని నీ ఉపదేశాలని నేను లక్ష్యము చేయుచున్నాను. దేవుని వాక్యాన్ని లక్ష్యం చేస్తే, దేవుని ఉపదేశాలు జాగ్రత్తగా వింటే ఆ వృద్ధులు అయ్యేంత వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానాన్ని నాకు ఇస్తూ ఉన్నాయి. ఏమంటే దావీదుకి శత్రువులు ఎక్కువ కదా, శత్రువులు ఈ మార్గంలో వచ్చి అటాక్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ వేరే మార్గంలో వెళ్ళి దావీదు అటాక్ చేసేస్తున్నాడు. ఇది ఎలా తెలిసింది దావీదు కంటే? దావీదు నిత్యము ప్రార్థనలో ఉండేవాడు, నిత్యము దేవుని మీద ఆధారపడేవాడు. అంత మాత్రమే కాదు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, దేవుని ఆజ్ఞల మీద మనస్సుంచేవాడు. అందుకనే శత్రువులను మించిన జ్ఞానం వచ్చేస్తుంది. ఈ రోజున మన ప్రధాన శత్రువు సాతానైతే వాడి యొక్క తంత్రాలు మనకు తెలియాలి అంటే, వాడు ఏ విషయంలో మనని నలగగొట్టాలనుకుంటున్నాడో, ఏ విషయంలో వీక్ చేయాలనుకుంటున్నాడో ఆ జ్ఞానాన్ని దేవుడు ముందు మనకి ఇచ్చేస్తాడంట. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు. ఏమంటే ఈ రోజంతా వాడేమి పొంచి ఉంచాడో ఆ శోధనల్లో పడిపోకుండా, ఆ లోయల్లో పడిపోకుండా
దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ శాసనాలు నేను ధ్యానిస్తూ ఉన్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. సాధారణంగా బోధించే వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది కదా. ఆ జ్ఞానం పొందుకోవాలి అంటే చిన్న వయసులోనే చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉంటే చక్కగా దేవుడు బోధకులకు ఉండే జ్ఞానాన్ని, వృద్ధులకు ఉండే జ్ఞానాన్ని, శత్రువులను మించిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ రోజున శత్రువు ఎన్నో పన్నాగాలు పన్ని ఉన్నాడు, మనల్ని ఎలాగైనా శోధనలో పడేయాలని, మనల్ని ఎలాగైనా పాపం చేసేలాగా ప్రేరేపించాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుని వాక్యం ధ్యానించే వాళ్ళకి, జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళకి ముందే అవన్నీ బయలుపరచబడతాయి. వెంటనే వాళ్ళు వెంటనే దేవుని వాక్య సహాయంతో ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. యేసు ప్రభు ఆ కొండ మీద ఎలాగైతే సాతానును దేవుని వాక్యం ద్వారా ఓడించినట్టుగా మనం చూస్తూ ఉన్నామో, ఈ రోజున మనం కూడా ఓడించగలం. అందుకనే మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎందుకంటే జ్ఞానము లేక ఎన్నో సంవత్సరాలు అరణ్య మార్గంలో తిరుగుతూనే మా జీవితం అంతా పాడు చేసుకున్నామయ్యా. నిజంగా జ్ఞానం ఉంటే తొందరగా కనాను దేశానికి వెళ్ళాల్సింది. మాకు జ్ఞానం లేకపోవడం వల్ల ఆ చుట్టూ తిరిగి, మన్నెం చుట్టూ తిరిగి 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 చివరికి చేరాము అన్నట్టుగా ఆయన వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా పరలోక రాజ్యం చేరాలి అంటే ప్రభువుని అడుగుదాం, ప్రభువా మాకు జ్ఞాన హృదయం దయచేయము. ఏమంటే జ్ఞానము లేకే చాలాసార్లు మేము పడిపోతూ ఉన్నాం. ఏమంటే ఈ రోజున ప్రభువుని అడిగితే తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. ఏమంటే జ్ఞానం అంటే ఏంటి అంటే ఉపదేశాలు జాగ్రత్తగా వినడం, విని వాటి ప్రకారంగా నడుచుకోవడం. ఏమంటే పెద్దలు ఏం చెప్తే అది చేస్తే తప్పకుండా మన జీవితంలో దేవుడు అది కార్యాన్ని జరిగిస్తాడు. పెద్దల మాట వినడం జ్ఞానం అండి, వృద్ధుల మాట వినడం జ్ఞానం అండి, తల్లిదండ్రుల మాట వినడం జ్ఞానము. దేవుని వాక్యంలో ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞలు పాటించడమే జ్ఞానం. ఆ జ్ఞానము ద్వారా మన కుటుంబాలను కట్టుకోవచ్చు. ఆ జ్ఞానము ద్వారా మన ఉద్యోగంలో ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఈ రోజున ఏది కావాలన్నా బైబిల్ ద్వారా, వాక్యము ద్వారా మాత్రమే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని లేఖనం చెప్తూ ఉంది కదా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞాన హృదయము ద్వారా తప్పకుండా మా దినాలన్నీ కూడా వేస్ట్గా గడిచిపోవు, కానీ అవన్నీ కూడా జ్ఞానయుక్తంగా మనం చక్కగా నడుచుకుంటాం. ఈ రోజున ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు వృధాగా అయిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే చాలామందికి పట్టింపు లేకపోవడం, చాలామంది దేవుడిచ్చిన జీవితం పట్ల ఒక ఉద్దేశం లేకపోవడం. దేవా ఎందుకు రక్షించుకున్నావు, ఎందుకు నన్ను ఈ స్థానంలో ఉంచావు అనే దేవుణ్ణి అడగకుండా ఏదో వేస్ట్గా, ఏదో భౌతిక సంబంధంగా ఆ జీవితం అంతా గడిపేస్తూ ఉన్నారు తప్ప ఆ దినాలు లెక్కించలేకపోతూ ఉన్నారు. అందుకనే మోషే అంటున్నాడు, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇప్పటికే చాలా సంవత్సరాలు వృధా అయిపోయింది. ఇప్పటి నుంచైనా నీకోసం నమ్మకంగా జీవించడం, జ్ఞానయుక్తంగా నేను జీవించడం మాకు నేర్పించు నాయన అని అడిగితే తప్పకుండా జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ రోజున అలాంటి ప్రార్థన మనం చేద్దామా? ఆ జ్ఞానంతో మన కుటుంబాలను, మన యొక్క సంఘాలను, మన యొక్క సమాజాన్ని మనం ప్రభు కోసం కడదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. దేవా, ఈరోజు మీరు మాకు నాయన ఒక మంచి ప్రార్థన మీరు నేర్పించారు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. నిజమే, ఎన్నో సంవత్సరాలు వృధాగా అయిపోయి, ఎన్నో దినాలు వృధాగా అయిపోయి దేవా ఆయాసపడుతూనే నాయన బ్రతికామయ్యా, నీ ఉగ్రతను భరించుచునే బ్రతికామయ్యా. ఇకనైనా జ్ఞానము పొందుకొని చక్కగా మా కుటుంబాలను జాగ్రత్తగా కట్టుకోవడం, నాయన మా సంఘాలను జాగ్రత్తగా నీ కృపలో నడిపించుకోవడం, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాకు నేర్పించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా కనికరించుము తండ్రి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నాం, అడిగి ప్రతిరోజు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఎలా స్పందించాలో, నాయన ఎప్పుడు నోరు నాయన కాచుకోవాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు నడవాలో ఇవన్నీ మాకు నేర్పించుము. శత్రువులను మించిన జ్ఞానాన్ని మాకు ఇస్తానన్నావు కదా. నీ వాక్యాన్ని ధ్యానం చేసి తద్వారా శత్రువైన సాతాను పన్నాగాలు నన్ను ఎదుర్కోవడానికి మాకు శక్తిని దయచేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము.
పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచుము దేవా. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని తండ్రి, అలాగే నాయన ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. రేపటి దినం కోసం సిద్ధపరచుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఆ కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.